హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. పుష్ప 2 మూవీ వరల్డ్ వైడ్గా 6 భాషల్లో రిలీజ్ అయింది. సౌత్లో తెలుగుతో పాటు మిగిలిన 3 భాషల్లో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ అన్ని రాష్ట్రాల్లోనూ నిర్వహించారు. దీంతో తెలుగులో 16వ రోజు ఈ సినిమా 300 కోట్ల గ్రాస్ క్లబ్లో చేరింది. ఇక హిందీలో 645 కోట్ల కలెక్షన్స్ అందుకుంది. తమిళనాట కూడా 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ని సాధించింది. ఇక మలయాళంలో 13 కోట్లకి పైగా వసూళ్లను సాధించింది. ఇలా రిలీజ్ అయిన అన్ని భాషల్లో కూడా సినిమాకి సాలిడ్ కలెక్షన్స్ వస్తున్నాయి. కన్నడ భాషలో కూడా పుష్ప 2 సినిమాకు ఏకంగా 8 కోట్ల 30 లక్షల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. కన్నడ భాషల్లో అత్యధిక వసూళ్లు సాధించిన డబ్బింగ్ చిత్రంగా ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు ఏ చిత్రం కూడా కన్నడ భాషలో డబ్బింగ్ సినిమాగా వచ్చి ఈ స్థాయిలో కలెక్షన్స్ సాధించలేదు. పుష్ప 2కి ఉన్న క్రేజ్ నేపథ్యంలో కన్నడ భాషలో కూడా ఈ సినిమా 8 కోట్ల క్లబ్లో చేరింది. ఓవరాల్గా కర్ణాటకలో అన్ని భాషల్లోనూ కలిపి పుష్ప 2 మూవీ 50 కోట్లు గ్రాస్ చేసింది. హిందీ, తెలుగు, ఓవర్సీస్ తర్వాత అత్యధిక వసూళ్లు వచ్చింది కర్ణాటక నుంచే కావడం విశేషం. ఇక కర్ణాటకలో తెలుగు భాషలోనే ఎక్కువ మంది ఈ సినిమాను వీక్షించారు. కన్నడ భాషలో కూడా 8 కోట్లకి పైగా వసూళ్లు సాధించడం ద్వారా ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించిందని అర్థమవుతుంది. ఇదిలా ఉంటే పుష్ప 2 జోరు మున్ముందు ఇంకా ఉండొచ్చని అనుకుంటున్నారు. లాంగ్ రన్లో ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్ సాధిస్తుందనే దానిపై ఎవరి లెక్కలు వారుకున్నాయి. మేకర్స్ అయితే 2000 కోట్ల వరకు రీచ్ అవుతుందని అనుకుంటున్నారు. ట్రేడ్ పండితులు మాత్రం 1700 కోట్ల వరకు రీచ్ అవ్వచ్చు అని భావిస్తున్నారు. హిందీలో ఈ సినిమా ఎంతకాలం వసూళ్ల పర్వం కొనసాగిస్తుందనే దాన్ని బట్టి ఈ లాంగ్ రన్ వసూళ్లు ఆధారపడి ఉంటాయని అనుకుంటున్నారు. పుష్ప 2 మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ దిశగా దూసుకెళ్తూ ఉండడంతో భవిష్యత్తులో అల్లు అర్జున్ నుంచి రాబోయే అన్ని సినిమాలు కూడా 1000 కోట్లకి పైగానే వసూలు చేసే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారు. మరి అది ఎంతవరకు సాధ్యమవుతుందనేది వేచి చూడాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.